హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఒక్కటే చెప్తున్నా ఏంటంటే మీరైతే థంబ్నెయిల్లో చూసిన విధంగా ఫోటో అనేది హెచ్డీ కాపోయింది అనుకో, అంటే ఈ ఫోటోను మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా నేనైతే ఎడిట్ చేయనట్లయితే ఈ వీడియోని అయితే డిస్లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే అన్సబ్స్క్రైబ్ చేసి, అంటే మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. బట్ మీకు ఇట్లా నేనైతే థంబ్నెయిల్లో చూపెట్టిన విధంగా ఎడిట్ అనేది చేస్తే మీ పక్క వీడియో అయితే లైక్ చేయండి, అలాగే పక్క షేర్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకోసం అయితే ఫస్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే నా టెలిగ్రామ్ జాయిన్ అయితే ఇక్కడైతే కొన్ని మంచి యాప్లు అండ్ వాట్సాప్ స్టేటస్ వీడియోలు, అలాగే బీట్సింగ్ వీడియోస్ కూడా ఇక్కడైతే అప్లోడ్ చేస్తుంటాం. అందుకోసం అయితే మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఇన్ కేస్ కింద ఉన్న లింక్ అనేది వర్క్ అవ్వట్లయితే కింద మీద సర్చ్ బార్లో వచ్చేసి అయితే మహి ఎడిటింగ్ వాళ్ళు సర్చ్ చేస్తే నా ఛానల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ కూడా నా టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీరైతే ఇంతవరకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయినా వాట్సాప్ గ్రూప్స్ కింద ఉంటే ఒకసారి ఆ వీడియోస్తో జాయిన్ కాండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మీరైతే ఏదైతే మీ ఈ ఇమేజ్ అనేది ఉందో ఈ ఇమేజ్ అనేది ఎంచుకోండి. ఈ ఇమేజ్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్గా అనిపిస్తుంది షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్రూమ్ యాప్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను దీనికోసం వాడే ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే లైట్రూమ్లోకి మీ ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత మీకు అయితే లైట్రూమ్లో ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు లైట్రూమ్లో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరైతే నేను ఇచ్చిన లింక్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కలర్స్ అన్న ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? కలర్స్ అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కలర్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిక్స్ మీద క్లిక్ చేయండి. మిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? దాని మీద క్లిక్ చేసుకొని HUE అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఒకసారి దీని బ్రైట్నెస్ అనేది ఈ విధంగా తక్కువ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా తక్కువ పెట్టండి. ఓకేనా? ఈ విధంగా తక్కువనైతే పెట్టండి. పెట్టిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, అదైతే బ్యాక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే ఇది ఏదో అర్థమైతే లేదు అనుకోకూడదు, మీరు వీడియో మొత్తం చూస్తే మీకైతే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ మీద అయితే ఎంచుకోండి. రెడ్ కలర్ మీద ఎంచుకున్న తర్వాత ఇక్కడ నర్మదలో సాచురేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ సాచురేషన్ వచ్చేసి ఎంత పెట్టుకుంటారంటే సాచురేషన్ వచ్చేసి మీరైతే ఒక -50 అయితే పెట్టుకుని తర్వాత మళ్ళీ రెడ్ కలర్ మీద క్లిక్ చేయండి. ఈ రెడ్ కలర్లో కూడా మీరైతే సాచురేషన్ అనేది అయితే ఒక -34 అయితే పెట్టుకోండి. అంటే మీకైతే ఏ విధంగా వీలుంటుందో ఆ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఎల్లో దాని మీద క్లిక్ చేసుకోండి. ఎల్లో దాని మీద క్లిక్ చేసి సాచురేషన్ అయితే కొంచెం పెంచాను ఫ్రెండ్స్. ఒక ఎల్లోది అంటే అడ్జస్ట్ చేసుకోవాలి, మీకు ఏ విధంగా అవసరమో ఆ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కలర్స్ అనే టూల్ పక్కపండి ఇక్కడ సన్లైట్ సింబల్ ఒక టూల్ అయితే కనిపిస్తుంది, దీంట్లో క్లిక్ చేయండి. దీంట్లో క్లిక్ చేసి వైట్నెస్ అనేది అయితే మొత్తం పెంచాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ బ్లాక్నెస్ అనేది అయితే మొత్తం తగ్గించండి, అంటే ఒక -48 అలా బ్లాక్నెస్ అనేది తగ్గించండి. ఒక వైట్నెస్ అయితే మీకైతే అనుకూలంగా మీకైతే ఎంత వైట్ కావాలో అంత వైట్నెస్ అయితే పెంచుకోండి. తర్వాత ఇక్కడ హైలైట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మళ్ళీ దీని తగ్గట్టు హైలైట్స్ అనే ఆప్షన్ కూడా మీ అయితే ఒక 44% అలా ఇంక్రీజ్ అనేది అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ కనిపిస్తున్న షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ షేర్ టు మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? షేర్ టు మీద క్లిక్ చేస్తే దీన్ని వచ్చేసి అయితే మీరైతే స్నాప్సీడ్లోకి అయితే షేర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? స్నాప్సీడ్లోకి అయితే షేర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న టూల్స్ మీద క్లిక్ చేయండి. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ స్నాప్సీడ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు. టూల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా డీటెయిల్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? డీటెయిల్లో వచ్చేసి ఇక్కడ షార్పింగ్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో షార్పింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? షార్పింగ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ సింబల్ మీద చేసిన తర్వాత సింపుల్గా మళ్ళీ స్నాప్సీడ్లో కూడా ఇక్కడ షేర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని వచ్చేసి అయితే ఇక్కడ మీరైతే ఆటోడెస్క్ యాప్లోకి అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆటోడెస్క్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నేను దీనికోసం వాడే ప్రతి ఒక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్ కేస్ కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది లేనట్లయితే మీరు అప్పుడు దాంట్లో నుంచి ట్రై చేయండి, ప్లే స్టోర్లో నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? మీరైతే ఆటోడెస్క్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను, మీకైతే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఇది థర్డ్ ఉంది కదా, థర్డ్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. థర్డ్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇటునే కిందికి రాను ఫ్రెండ్స్. ఓకేనా? కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్మర్జ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? స్మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్మర్జ్ అనే ఆప్షన్లో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ అనేది ఎంచుకున్న తర్వాత మీరు సైడ్కి ఇలా అనండి, ఇలా అనడంతో మీకు అయితే ఈ ఆప్షన్లో అయితే వస్తాయి. ఈ ఆప్షన్లో వచ్చేసి అయితే ఇక్కడ ఫ్లో వచ్చేసి ఒక 4 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? స్ట్రెంత్ వచ్చేసి అయితే మీరైతే ఇక్కడ 5 పెట్టుకోండి. సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం, ఈ సైజ్ అనేది ఇష్టం ఉన్నంత అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత మీరైతే జస్ట్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా. జస్ట్ ఇదైతే ఇలా ఫేస్ మీద అయితే ఈ విధంగా మీరైతే రబ్ అయినా చెయ్యండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదంతా రబ్ చేసేవారు లేట్ అయితే కావచ్చు అని మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకండి. నేనైతే అక్క ముక్క అంతా
రబ్ అయితే చేసి చూపెడతాను మీకోసం. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే నేనైతే ఇక్కడ వీడియో అయితే ఆపట్లేదు, ఎందుకంటే వీడియో ఆపితే మళ్ళీ ఫోటో చేంజ్ చేసిరా అంటారు. మీరైతే ఈ విధంగా మీ ఫేస్ మీద రబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సైజ్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకుంటా మీరైతే ఈ విధంగా ఓన్లీ సైజ్ మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఫ్లో అనేది అడ్జస్ట్ అయితే చేసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేస్తున్నా కదా మీకు ఇదంతా నేనైతే ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా రబ్ చేయాలనేది చూపెడుతున్నా. అర్థమైంది? ఇక్కడ ఈ కన్నులు ఉన్నాయి కదా, ఈ కళ్ళ మధ్యలో ఏ విధంగా రబ్ చేయాలి ఇదంతా మీకైతే నేనైతే క్లియర్ ఈ విధంగా రబ్ చేసుకోండి. రబ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసి మళ్ళీ సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ అనేది చేసుకొని ఇదంతా ఈ ప్లేస్లో అంతా ఈ విధంగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే నేనైతే మంచిగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనుకుంటున్నాను నేనైతే. అందుకోసం అయితే కామెంట్ అయితే చేయండి పక్క. ఈ విధంగా మీరైతే క్లియర్ అయితే రబ్ చేసుకోండి. ఇక్కడ హెయిర్స్ ఈ ప్లేస్లో కూడా మీరైతే రబ్ అయితే చేసుకోండి. ఇయర్స్ కాడ ఇదంతా ఈ విధంగా అయితే ఇక్కడ కొంచెం బిస్కెట్ అయింది. ఈ విధంగా మీరైతే మంచిగా క్లియర్ ఈ విధంగా అయితే రబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కొంచెం అయితే నేను ఇక్కడ రబ్ చేయగా బిస్కెట్ అవుతుంది కావచ్చు, బట్ మీరైతే క్లియర్ నెమ్మదిగా చేసుకుంటూ ఓపిక కొద్ది అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నేను మీకు చెప్పాలి కాబట్టి తొందర ఎట్నో అక్కముక్క అవుతాను. మీరైతే ఈ విధంగా రబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అంటే ఇట్లా షేర్ చేయండి ఈ షేర్ చేస్తే మీకు అయితే రబ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, రబ్ అయిన తర్వాత మీరైతే సింపుల్గా ఇక్కడ అనిపిస్తుంది ఆప్షన్లో ఇంకో విధంగా వస్తా రబ్ అయితే చేయొచ్చు, అంటే ఫేస్ అనేది ఇంకో విధంగా వస్తా వైట్ అయిన చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆ ట్రిక్ అయితే నేను చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో ముందు ఆ ట్రిక్ కూడా చెప్తా. అది కొంచెం అంత లెంత్ అయితే కాబట్టి అదైతే చెప్పట్లేదు. మీరైతే ఈ విధంగా అయితే రబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరైతే ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత షేర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు డివైస్ అనేది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా సేవ్ టు డివైస్ అని మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అయితే మీ డివైస్లోకి అయితే సేవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తున్న అదే డివైస్ అయితే సేవ్ అయితే యాప్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు టూల్ విజ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, టూల్ విజ్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మీకు అయితే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సింపుల్ అలో మీద క్లిక్ చేయండి. మళ్ళీ అలో మీద క్లిక్ చేయండి. అగ్రి మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అడ్డ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్ ఇక్కడ మై ఆల్బమ్స్ మీద క్లిక్ చేయండి. మై ఆల్బమ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అయితే రీసెంట్ ఫొటోస్ అయితే చూపెడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరైతే రీసెంట్ లైట్రూమ్లోంచి అంటే ఆటోడెస్క్లోంచి సేవ్ చేసుకున్న ఇమేజ్ అనేది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్గా మీరైతే ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్ స్మజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే దీంట్లో ఇక్కడ థర్డ్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, 1 2 3 థర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, థర్డ్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థర్డ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మాస్క్ మీద అయితే క్లిక్ చేయండి. మాస్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లీన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లీన్ మీద క్లిక్ చేస్తుంది ఇది అయితే ఆటోమేటిక్గా అప్లై మీదకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అప్లై మీదకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇది వచ్చేసి అయితే మీరైతే మీ బియర్డ్ ఏదైతే ఉందో మీ బియర్డ్ మీద అలాగే మీ ఇక్కడ ఏవైతే హెయిర్స్ అయితే ఉన్నాయో మీరైతే హెయిర్స్ అయితే నీట్గా మంచిగా చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఆ హెయిర్స్ మీద అయితే ఇదైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా బియర్డ్ అండ్ హెయిర్స్ మీద అయితే అప్లై చేస్తే ఇదైతే మీకైతే మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మీరైతే బియర్డ్ అండ్ హెయిర్స్ మీద అయితే మంచిగా నీట్గా అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, అలాగే ఇక్కడ వీటి మీద అప్లై చేస్తున్నాను నేను. ఈ విధంగా మీరైతే బియర్డ్ మీద ఉన్న హెయిర్స్ మీద అయితే అప్లై చేసుకున్న తర్వాత సింపుల్గా కనిపిస్తున్న సేవ్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సేవ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అయితే ఈ విధంగా సేవ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే పక్క మీకు నచ్చింది కాబట్టి పక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.